తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. శ్రీవాణి దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒత్తిడికి గురవుతోంది. దాంతో టికెట్ల జారీ విధానాల్లో ఎప్పటికప్పుడు మారుస్తోంది. ఈ వైఖరి భక్తుల్లో గందరగోళానికి కారణమవుతోంది. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా వెంకటేశ్వర ఆలయాలు నిర్మించేందుకు 2019 మార్చిలో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసింది టీటీడీ. మొదట్లో భక్తుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. 2019 అక్టోబర్లో ఆకర్షణీయమైన విధి విధానాలు ఖరారు చేసింది. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు విరాళమిస్తే సిఫార్సు లేఖ లేకుండానే 500 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించింది. ఈ విధానానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. రోజుకు 1,500 నుంచి 2,000కు పైగా శ్రీవాణి టికెట్లు విక్రయాలు జరుగుతుండేవి. దీంతో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్, రేణిగుంట ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్లు జారీ చేయడం మొదలుపెట్టింది. తిరుపతిలో రోజువారీగా 3,000 వరకు టికెట్ల విక్రయాలు జరిగాయి. అవి కూడా ఉదయం సమయానికే అయిపోతుండేవి. దీంతో వాటిపై నియంత్రణ మొదలుపెట్టింది టీటీడీ. రోజువారీ కోటాను 1000 టికెట్లకు పరిమితం చేసింది. టికెట్ల కేటాయింపు కౌంటర్ని తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ నుంచి తిరుమలకు మార్చేసింది. తర్వాత కొన్నాళ్లకు ఆన్లైన్లోనూ శ్రీవాణి టికెట్లు జారీ చేయడం మొదలుపెట్టింది. దానికోసం సంఖ్యను 1000 నుంచి 1,500కు పెంచింది. ఆన్లైన్లో 3 నెలలు ముందుగా రోజుకు 500 చొప్పున నెల రోజులకు 15,000 టికెట్లను విడుదల చేస్తోంది టీటీడీ. అలాగే కరెంటు బుకింగ్ విధానంలో తిరుమలలో 800, రేణిగుంట ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు కేటాయిస్తోంది. కొన్నాళ్లకు శ్రీవాణి దర్శన సమయంలో మార్పు చేసింది టీటీడీ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు శ్రీవాణి భక్తుల దర్శన సమయం మార్చింది. గత అక్టోబర్లో ఏ రోజుకు సంబంధించిన టికెట్లు ఆ రోజు ఉదయం 9 గంటలకు జారీ చేయడం మొదలుపెట్టింది. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో మరోసారి టైం మార్చింది. ఉదయం 9 గంటలకు జారీ చేయాల్సిన టికెట్లను ముందు రోజు రాత్రి 9 గంటలకే ఇవ్వటం ప్రారంభించింది. టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోతుండటంతో భక్తుల ధర్నాలతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుండేవి. 3 నెలల వ్యవధిలోనే ఆ విధానం రద్దు చేసి పూర్తిగా ఆన్లైన్లో కరెంటు బుకింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఉదయం 9 గంటలకు 800 దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తుండగా వేలాది మంది భక్తులు ముందస్తుగానే శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళంగా చెల్లించి ఆన్లైన్ కోటా కోసం వేచి ఉంటున్నారు. 800 మందికి మాత్రమే టికెట్లు దొరుకుతుండగా మిగిలిన వారికి నిరాశ ఎదురవుతోంది. అలా ఇప్పటికీ 45,000 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చి ఉన్నారు. వారంతా తమ నగదు వెనక్కిస్తారా లేదంటే టికెట్లు ఇస్తారా అని టీటీడీని ప్రశ్నించడంతో టికెట్ల జారీ విధానంలో మళ్లీ మార్పులు చేసింది. ట్రస్టుకు టికెట్కు వేర్వేరుగా నగదు చెల్లించే విధానాన్ని రద్దు చేసి ఒకేసారి 10,500 చెల్లిస్తే వారికి టికెట్లు జారీ చేసే విధానం ప్రారంభించింది. ఈ విధానంలో టికెట్ల జారీ 9 గంటలకు ప్రారంభిస్తే 1.5 నిమిషం వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. దీంతో ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు దొరకటం లేదు. అవి పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పుడు మరో ప్రయోగం మొదలుపెట్టింది టీటీడీ. కరెంటు బుకింగ్ కోటా నుంచి రోజుకు 300 టికెట్లను ప్రత్యేకంగా గతంలో శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చి భక్తులకు కేటాయించాలని నిర్ణయించింది. జూన్ 10 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తామని ప్రకటించారు టీటీడీ అధికారులు. రోజుకు 300 టికెట్లను ఉదయం 9 గంటలకు విడుదల చేసి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంచుతామని, ఆ తర్వాత మిగిలిన టికెట్లను తిరిగి కరెంటు బుకింగ్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దీంతో కరెంటు బుకింగ్ భక్తులకు శ్రీవాణి టికెట్ల కోసం ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 1 గంటకు మరోసారి ఇలా 2 సార్లు ప్రయత్నించాలి. మరి ఈ విధానంతో భక్తుల ఇబ్బందులు సమసిపోతాయా లేదంటే కొత్త సమస్యలు తలెత్తుతాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.